ఈ సెషన్లో మనం PHPలో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది చూస్తాం. మరి స్క్రిప్టింగ్ వాడి వెబ్ పేజెస్ని డెవలప్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు ఆ యొక్క ప్రోగ్రామింగ్లో ఎక్కడైతే ఎర్రర్స్ రావచ్చు అనుకుంటున్నారో, పాసిబిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిల్ని హ్యాండిల్ చేసి వాటికి ఆల్టర్నేటివ్ వేని చూపించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మరి ఆ విధంగా చేయాలి అంటే బేసిక్గా ఇక్కడ డై అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. మరి ఈ డై ఫంక్షన్ ద్వారా మనం ఏదైనా ఎర్రర్ రైజ్ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇంటరప్ట్ కాకుండా ప్రోగ్రామ్ ఎర్రర్ మెసేజ్ ఇచ్చి ప్రోగ్రామ్ ఫెయిల్ కాకుండా ఆల్టర్నేటివ్గా మీకు సమ్ మెసేజ్, మీరు ఇచ్చిన మెసేజ్ డిస్ప్లే చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం ఎలా అనేది ఈ డై అనే ఫంక్షన్ ద్వారా చేయొచ్చు. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. మరి ఆ ఫైల్ లేనట్లయితే జనరల్గా ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ ఫైల్ లేదు యాక్చువల్గా అయితే, మరి దీన్ని చూడండి, దీని యొక్క రిజల్ట్ ఎలా వస్తుందో. వార్నింగు ఇట్లా ఫెయిల్ టు ఓపెన్ స్ట్రీమ్ సో అని ఈ ఎర్రర్ ఈ ఫైల్లో ఉందని డిస్ప్లే అయింది. మరి ఇట్లా ప్రోగ్రామ్ ఎర్రర్ని డిస్ప్లే చేసి ఇంటరప్ట్ కాకుండా మీరు ఆల్టర్నేటివ్ వేని దానికి ఇవ్వచ్చు. అది ఎలా అంటే ఈ ఎగ్జాంపుల్లో చూడండి. ఇఫ్ నాట్ ఫైల్ ఎగ్జిస్ట్ అంటే ఫైల్ లేనట్లయితే డై ఫైల్ నాట్ ఫౌండ్, ఎల్స్ ఫైల్ ఈక్వల్ టు ఆ ఫైల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఫైల్ అండర్ స్కోర్ ఎగ్జిస్ట్ అనే ఫంక్షన్ తోటి ఒక ఫైల్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. ఒకవేళ ఫైల్ లేనట్లయితే డై ఫంక్షన్ ద్వారా ఫైల్ నాట్ ఫౌండ్ అని మనమే మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఆ ఫైల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫైల్ ఉంటేనే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది, లేదంటే యూజర్ డిఫైన్డ్ మెసేజ్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఫైల్ నాట్ ఫౌండ్, ఆ ఫైల్ లేదు కాబట్టి మనం ఇచ్చిన మెసేజ్ వచ్చింది. మనం ఫైల్ నాట్ ఫౌండ్ లేదంటే ఆల్టర్నేటివ్ యాక్షన్ వేరేది కూడా తీసుకోవచ్చు. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫినిష్ చేస్తామన్నమాట. మరి ఇట్లా డై ఫంక్షన్ ద్వారా సింపుల్గా హ్యాండిల్ చేయడమే కాకుండా కస్టమ్ ఎర్రర్ హ్యాండ్లర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మరి అట్లా కస్టమ్ ఎర్రర్ హ్యాండ్లర్ని క్రియేట్ చేసుకునే దానికి మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఎర్రర్ అండర్ స్కోర్ ఫంక్షన్. ఇందులో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ 2 పారామీటర్స్ ఇస్తే సరిపోతుంది. ఎర్రర్ లెవెల్ అంటే ఏ లెవెల్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది, ఇట్లా వాల్యూస్ ఉంటాయన్నమాట. వార్నింగా, నోటీసా, యూజర్ ఎర్రరా, ఇట్లా డిఫరెంట్ కాన్స్టెంట్స్ తోటి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అది ఉంటుంది. తర్వాత ఎర్రర్ మెసేజ్ ఏంటి అనేది కూడా ఉంటుంది, 2 పారామీటర్స్. తర్వాత ఏ ఫైల్లో ఎర్రర్ వచ్చింది, లైన్ నెంబర్ ఏంటి, ఎర్రర్ కాంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆప్షనల్గా ఇవ్వచ్చు మీరు.
మరి ఒక కస్టమ్ ఎర్రర్ని ఈ ఎగ్జాంపుల్లో ఎలా చేయాలో చూస్తాం. ఇక్కడ చూడండి, ఫంక్షన్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, దానికి 2 పారామీటర్స్ ఇచ్చాం. మరి ఆ 2 పారామీటర్స్ ఏంటంటే ఒకటి ఎర్రర్ నెంబర్, ఇంకొకటి ఎర్రర్ స్ట్రింగ్. మరి వాటిని డిస్ప్లే చేస్తున్నాం. మరి దీన్ని సెట్ చేయాలన్నమాట. మనం సెట్ ఎర్రర్ హ్యాండ్లర్ అనే దాని ద్వారా మీ ప్రోగ్రాంలో వచ్చే ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదానికి ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి అని ఇక్కడ అర్థం. బై డిఫాల్ట్ ఈ యొక్క ఎర్రర్ హ్యాండ్లర్ బుల్టిన్గా ఉంటుంది పిహెచ్పికి. దానికి బదులు ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లర్ని మన యూజర్ డిఫైన్డ్ ఎర్రర్ హ్యాండ్లర్గా సెట్ చేసాం అనమాట. సో ఇక్కడ 2 పారామీటర్సే తీసుకున్నాను. ప్రీవియస్గా మనం చూసినట్లుగా ఇక్కడ ఎర్రర్ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు 2 పారామీటర్స్ కంపల్సరీగా ఇవ్వాలని చెప్పాం. కాబట్టి ఇక్కడ కూడా 2 పారామీటర్సే తీసుకున్నాను. మరి ఈ క్రియేట్ చేసిన ఈ యొక్క ఎర్రర్ ఫంక్షన్ని మనం ఎర్రర్ హ్యాండ్లర్గా ఇస్తున్నాం. మరి అంటే ఈ ప్రోగ్రాంలో వచ్చే ఎర్రర్స్ని ఈ ఫంక్షనే డీల్ చేస్తుంది. ఓకే, ఎకో టెస్ట్ అని ఫైనల్గా ఇచ్చాం. టెస్ట్ అనే వేరియబుల్ అసలు లేదు కాబట్టి ఈ యొక్క ఎర్రర్ ఏ విధంగా రిజల్ట్ వస్తుందో చూద్దాం. చూడండి, ఎర్రర్ 8 అన్డిఫైన్డ్ వేరియబుల్ టెస్ట్ అని రావడం జరిగింది. సో ఆ యొక్క వేరియబుల్ లేదు, టెస్ట్ అనే వేరియబుల్. టెస్ట్ అనే వేరియబుల్ మనం డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తుంటే ఎర్రర్ వచ్చిండేది కాదు. సో ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్ ఎర్రర్ నెంబర్ 8 అండ్ ఎర్రర్ స్ట్రింగ్ రావడం జరిగింది. సో ఇట్లా ఎర్రర్ అని మనం ఇచ్చిన మెసేజ్ ప్లస్ ఎర్రర్ నెంబరు, ఎర్రర్ స్ట్రింగ్ అవన్నీ కూడా డిస్ప్లే అయినాయి. మరి ట్రిగరింగ్ ఎర్రర్, ఇక్కడ ట్రిగర్ ఎర్రర్ ఫంక్షన్ ద్వారా మనం కండిషనల్గా ఎర్రర్ని ట్రిగర్ చేయొచ్చు. అంటే మనం డేటా ఇన్పుట్ కరెక్ట్గా ఇవ్వనప్పుడు ఎర్రర్ ఏ విధంగా రైజ్ చేయాలి అనేది ట్రిగర్ ఎర్రర్ ద్వారా మనం ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ మస్ట్ బి 1 or below in 1 or below అని చెప్పి మెసేజ్ ఇచ్చాం. వాల్యూ మస్ట్ బి 1 or below. ఇది మనం రైజ్ చేసిన ఎర్రర్, ఎందుకంటే టెస్ట్ యొక్క వాల్యూ 2 ఉంది. మరి ఇఫ్ టెస్ట్ గ్రేటర్ దెన్ 1 ఈ యొక్క ట్రిగర్ ఎర్రర్ ఫంక్షన్ ద్వారా మన ఇన్పుట్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇన్పుట్ రిలేటెడ్ ఎర్రర్స్ని ట్రిగర్ చేసేదానికి ఈ విధంగా మనం ట్రిగర్ ఎర్రర్ ద్వారా మెసేజ్ ఇవ్వచ్చు. అదే ఇప్పుడు 0 ఉందనుకోండి,
మీకు జీరో కానీ 1 కానీ ఉంటే ఈ యొక్క ఎర్రర్ రాదు. ఓకే, ఇలా మీరు ఈ యొక్క ట్రిగర్ ఎర్రర్ ద్వారా కూడా ఇన్పుట్ కరెక్ట్గా లేనప్పుడు ఏ విధంగా ఎర్రర్ని రేజ్ చేయొచ్చు అనేది